నీ మహాకృప చేత మా విశేషను పొడిగించి ఈ సమయం వరకు కూడా ప్రభా కృప చేతనే మీరు మన జ్ఞాపకం చేసుకొని నడిపించుకుంటూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. మా యొక్క వ్యాధి బాధల్లో ఆ రకములైనటువంటి ఇరుకు ఇబ్బందుల్లో ప్రతికూల పరిస్థితుల్లో నీవే ఎబెనేజరుగా, ఇమ్మానుయేలుగా, యెహోవా రాఫాగా, తండ్రి యెహోవా రోహిగా మీరే మాకు ఉంటూ మమ్మల్ని నడిపిస్తున్న ప్రభువానికి స్తోత్రాలు. మా రక్షణ కొరకై కలువరి శిలువలో మీ రక్తం గార్చి చనిపోయి సమాధి తిరిగి లేచి ఎంతో గొప్ప క్రయం చెల్లించినారు. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఈ రీతిగా ప్రియ ప్రభువా సజీవుల జనం చేర్చి సజీవులను మిమ్మల్ని ఆరాధిస్తూ నిశలో ప్రార్థించాలని ఒక ఉన్నతమైన ఉద్దేశం చేత మా విశేషం పొడిగించాడు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతి మనం తగ్గించుకుంటున్నామని హెచ్చించి పూజించి కనపరుస్తున్నాం. ప్రార్థన కొరకు ప్రియులు మీరు తీసుకుని వచ్చారు. మీకు స్తోత్రాలు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వారిని మెలకువ చేసి ప్రేరేపించి వారి ప్రార్థనలో మీరు నడిపించమని వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి. నీ ప్రశస్త రక్త ప్రోక్షణ కిందకి ఆత్మ తెచ్చుకుంటున్నాం. కడిగి శుద్ధీకరించండి. కనబడి చీకటి శక్తుల విశ్వాసంతో బంధిస్తూ మమ్మల్ని మీకే అర్పించుకొని కొనియాడుతూ పూజిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామముని స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 42వ పాట పాడతాం. పాట సంఖ్య 42. సార్ 41 పల్లవి చివరి చరణం పాడతాం. మహోన్నతుని చాటున వసించు వాడే ధన్యుండు, సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు, సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు. శ్రమలో తోడై విడిపించి వాని గొప్ప చేసేదను, శ్రమలో తోడై విడిపించి వాని గొప్ప చేసేదను, దీర్ఘాయువుతో తృప్తి పరచి నా రక్షణ చూపెదను, దీర్ఘాయువుతో తృప్తి పరచి నా రక్షణ చూపెదను. మహోన్నతుని చాటున వసించు వాడే ధన్యుండు, సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు, సర్వశక్తుని నీడను విశ్రమించు వాడే ధన్యుండు. ప్రభునందు ప్రియులారా,
మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా ఈ ఆన్లైన్ ప్రార్థన కొరకు ప్రభు మనల్ని కనికరించి ఆయుష్యం కలిగించి ప్రార్థనలు తీసుకుని వచ్చినందుకు గాను మన ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. గత దినాలుగా మనము మన ఆత్మీయ జీవిత పోరాటం, ఈ ఆత్మీయ జీవిత పోరాటములో ధరించవలసినటువంటి ఆయుధములు మనము ధ్యానిస్తూ వచ్చినాం. ఆ యొక్క ఆత్మీయటువంటి పోరాటంలో నీతి కొరకు, భక్తి కొరకు, సత్యము కొరకు మన జీవిస్తూ వచ్చినప్పుడు మన ఖచ్చితంగా శ్రమలు అనేటువంటివి కలుగుతూ వస్తాయని మనం చూస్తూ వచ్చినాం. ఆ రీతిగా శ్రమ కలుగుతూ వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దని, దేవుని స్తుతించాలని, ప్రార్థించాలని, ఆ ప్రకారంగా ప్రభు బిడ్డలుగా ప్రభు కొరకు నమ్మకంగా ఉండాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆ రీతిగా ప్రభు కొరకు శ్రమలో ఎట్లుండాలో మనం నేర్చుకుంటూ వచ్చినాము. ఈ ఉదయకాలము శ్రమలో ప్రభువు మన కొరకు ఎట్లుంటాడో చూస్తాం. మనము శ్రమలో ప్రభు కొరకు ఎట్లుండాలనో నేర్చుకుంటూ వచ్చినాము. అయితే సమయంలో శ్రమలో ఉన్న తన పిల్లలకు ప్రభు ఎలా ఉంటాడు అనే సంగతిని ఒక వచనం చదువుకుందాము. 91వ కీర్తన 15వ వచనం. కీర్తన 91:15 వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. కాబట్టి శ్రమ కలిగినప్పుడు సాధారణంగా ఆపదలు వచ్చినప్పుడు మనుషులు వదిలిపెడతారు. అయితే మన ప్రియ ప్రభు శ్రమలో ఉన్నప్పుడు మనకు తోడుగా ఉంటాను అన్నాడు. ఇది మనకెంతో గొప్ప ధైర్యమును, ప్రోత్సాహమును, పురికొల్పును మనకు అనుగ్రహించినటువంటి జీవితంగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, దీర్ఘాయువు చేత నేను అతని తృప్తి పరుస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చేసి. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడే గాని ఆపద కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు మనం ఏమాత్రం కూడా నిరాశపడకూడదు, కృంగిపోకూడదు. కారణం ఏమిటంటే ప్రభు మనకు తోడుగా ఉంటాడు. వాగ్దానం ఇస్తుంది. చూసుకొని పెట్టుకో. హారతిగా దేవుని మహిమార్థమై మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క పిల్లగా మన యొక్క జీవితంలో ఎంతో మంది భక్తులు వారి జీవితాల్లో వెళుతూ వచ్చినటువంటి శ్రమానుభవ జీవితాల్లో దేవుడు వాళ్ళని ఎట్లా వదిలిపెట్టకుండా ఉంటొచ్చినాడో మనం చూస్తూ వచ్చాం. ఇది వరకు యోబును గురించి చూస్తూ వచ్చాం. ఆ ప్రకారంగా
ఆ రకంగా మనం చూస్తొచ్చినప్పుడు యోసేపుకు దేవుడు తోడుగా ఉంటున్న సంగతి కూడా మనం చూస్తూ వస్తాం. ఎక్కడెక్కడ తోడుగా ఉంటూ వచ్చినాడు? చెరసాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉంటూ వచ్చినాడు. పోతిఫరు గృహంలో ఉన్నప్పుడు తోడుగా ఉంటూ వచ్చినాడు. ఆ ప్రకారంగా అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో ప్రభు బిడ్డలుగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు మనం శ్రమ పడుతూ వచ్చినప్పుడు దేవుడు ఎన్నడే గాని మన యొక్క జీవితంలో మనల్ని ప్రభు వదిలిపెట్టాడు, విడనాడాడు. ఆ రీతిగా దేవుని మహిమ కొరకుగా మనం నడిపిస్తూ వస్తాం. ఆ రీతిగా ఇటువంటి ధైర్యం కలిగి, ఇటువంటి నిబ్బరం కలిగి మన యాత్రా జీవితంలో దేవుని పిల్లగా దేవుని కొరకు మనం సాగిపోదాం. ఆ రీతిగా ఈ దినపంశాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. ప్రభు మహిమార్థమై మనం జీవిస్తూ వస్తాము. మరి కనెక్ట్ అయినటువంటి బిడ్డలుగా ప్రార్థన మనం ప్రారంభిస్తాము. ఆ ప్రకారంగా కనెక్ట్ అయినటువంటి బిడ్డలకు తర్వాత మనం అవకాశం ఇద్దాము. దేవుని మహిమ కొరకుగా మన ప్రార్థన వెళ్తాం. సుధీరు ప్రార్థన చేయగలుగుతావునైనా? వీటిలో ఉన్నాడు. సరే, ఉదయ్ సిస్టరు, లక్ష్మణ్ గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తురండి. ఇంత లోపల జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు, ప్రార్థన తరుణం దొరకనటువంటి వాళ్ళు అవకాశం తీసుకొని ప్రార్థన చేస్తారు. ప్రారంభించండి. మహాపరిశుద్ధుడు దేవ, ప్రేమ నమ్మకం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రియమైన నా పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకురొచ్చారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నానయ్యా. ఒక్క దినము, ఒక్క గడియ, ఒక్క క్షణము మాది కాదు ప్రభా. అయితే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా నీ కృప చేత మమ్మల్ని భద్రపరుచుకున్నారు. మరి ఒక రోజు మాకు అనుగ్రహించారు. మాకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో కనపడటానికి కృపనిచ్చారు. అందుని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. నాకు ఇచ్చిన గొప్ప రక్షణ, పాప క్షమాపణ బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసమైన దేవుడవు తండ్రి. సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు, దయాదాక్షిణ్యములు గల దేవుడవు, కరుణా కటాక్షములు గల దేవుడు అని నేను స్తుతిస్తున్నాను. నీతి న్యాయములు గల దేవుడు అని స్తుతిస్తున్నాను తండ్రి. సమస్తమును సృష్టించిన సృష్టికర్తవు తండ్రి. నాయన, సమస్తము నీ నోటి మాటతో సృష్టించారు. మానవుణ్ణి మీ చేతులతో చేసుకున్నారు ప్రభా తండ్రి. మానవుని యథార్థముగా పుట్టించారు. అయితే మానవుడు తన కుతంత్రముల చేత, తన కయుక్తుల చేత ప్రభా తప్పిపోయి ఉంటుండగా ప్రభా పడిపోయిన ఆదాము స్వభావం మాలో ఉండటం వల్ల ప్రభా మేము కూడా నీకు దూరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని రక్షించుకున్నారు. మీ పరిశుద్ధ రక్తం ద్వారా మా పాపములన్నీ కడిగి మీ బిడ్డలుగా చేసుకొని గొప్ప రక్షణ ఇచ్చి ఆ రక్షణలో కొనసాగింప చేస్తున్నందుకై నీకు హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. నేను హెచ్చిస్తున్నాను, నేను పూజిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. నేనేమై అన్నానది నీ కృపే అన్నాను ప్రభా. కృప వెంబడి కృపనిస్తూ కాపాడుతూ వస్తున్నావు. ఎన్నోసార్లు ప్రమాదాల నుంచి తప్పిస్తున్నావు. ఎన్నోసార్లు తండ్రి మరి పరిస్థితులన్నింటిలో మీరు తోడై ఉండి అన్ని పరిస్థితుల్లో కూడా నీ వాక్యం ద్వారా మాట్లాడుతూ బలపరుస్తూ వస్తున్నావు. అందును బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయం ఈ దాసుని బలపరిచి మా ముందుకు తీసుకొచ్చిన మీ జీవపు మాటలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అతను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అంటున్నావు ప్రభా. అతను విడిపించి అతని గొప్ప చేసేదని అంటున్నావు. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను, అతనికి నా రక్షణ చూపించదని అంటున్నావు తండ్రి. మరి శ్రమల్లో ప్రభా మీరు తోడై ఉంటే మాకెంతో ధైర్యం కదా ప్రభా. శ్రమ కలిగినప్పుడు మేము కృంగిపోతే చేతకాని వారు అవుతామని నీ వాక్యం సెలవిస్తుంది. మీరు తోడై ఉన్నప్పుడు మాకెంతో ధైర్యము, మాకెంతో బలము. ప్రతి పరిస్థితుల్లో కూడా మీరు మాకు తోడై ఉండి ఇంతవరకు నడిపిస్తూ వచ్చారు. ఈ వాక్యము మా అందరి పట్ల కూడా మీరు తండ్రి నెరవేరుస్తూ వచ్చారు ప్రభా. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఒక మారు తండ్రి మీ బిడ్డలతో కలిసి నా నోరు తెరిచినందుకై నీకు వందనాలు. నా తలంపులో, చూపులో, మాటలో, క్రియలో ఎక్కడ పడిపోయానో, ఎక్కడ నేను దుఃఖపెట్టానో ప్రభా, ఎక్కడ నీకు ఆయాసం తెప్పించానో దయతో మీ పరిశుద్ధ రక్తం కిందకు వస్తున్నాను తండ్రి. నన్ను కడిగి శుద్ధీకరించండి, ప్రార్థనకు సిద్ధపరచండి ప్రభా.
తండ్రి ఇంతవరకు చేసిన మేళ్ళన్నిటికీ నా పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీ బిడ్డలతో చేర్చి నీ సహవాసములో ఉంచి నన్ను కాపాడిన నీ ప్రేమకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా ఈ ఉదయకాల సమయం తండ్రి మరి ఒకసారి తండ్రి ఈ ప్రార్థనకు మీ బిడ్డలను సిద్ధపరిచి తండ్రి మీ ప్రార్థనలో మేము ప్రతిదినము ఉదయకాలం తండ్రి మీ దాసుని ద్వారా మాకు మీ వాక్యం అందిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని కాపాడుతూ వస్తున్న నీ ప్రేమకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నిన్నటి దిన పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. నీకు స్తోత్రములయ్యా. ఈ దిన పరిచర్యలో కూడా మీరు తోడై ఉండండి, కృప చూపించండి నాయన. మరి ఈ దినం ప్రభా నాయన మందిరాల్లో మరి ప్రత్యేక కూడికలయ్యి ఉంటున్నాయి, ఉపవాస ప్రార్థనలు ఉంటున్నాయి, స్పెషల్ మీటింగ్స్ ఉంటున్నాయి ప్రభా. అన్నిటిలో కూడా మీరు సహాయం చేయండి. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రభా నీ బిడ్డలు ఆయా స్థలాల్లో కూడుకుంటుండగా మీరు కృప చూపించండి, మీరే కనికరించండి నాయన. నీ బిడ్డలు మందిరం విడిచిపెట్టకుండా ప్రతి బిడ్డ కూడా నీ మందిరానికి రావటానికి నీ వాక్యం ద్వారా బలపడటానికి సహాయం చేయండి నాయన. మందిరాల చుట్టూ నీ పరిశుద్ధ దూతలను ఉంచండి నాయన. నీ కంచె ఉంచండి, నీ కాపుదలు ఉంచండి. శత్రువు ఎక్కడా ఎవరి మీద అటాక్ చేయకుండా, ఎవరి మీద దాడి చేయకుండా మీరే కాపాడండి. మందిరాల్లో నెమ్మది ఇవ్వండి, సమాధానం దయచేయండి, ఐక్యత దయచేయండి ప్రభా. బిడ్డలందరూ ఏకీభవించి ప్రార్థించేవారిగా, వాక్యమును శ్రద్ధగా వినేవారిగా, ఆ వాక్యానుసారం జీవించేవారిగా నీ బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. దైవజనుల కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి మీ ఉద్యానవనంలో పనిచేస్తున్న ప్రతి దైవజనుల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానం దయచేయండి. సంఘాలని కాయడానికి, సంఘాలని బలపరచడానికి తండ్రి నాయన, సంఘమును ఆదరించడానికి కూడా నీ బిడ్డలకి మంచి బలమిచ్చి ఆరోగ్యం ఇచ్చి వారిని నడిపించమని ఈ దైవ చిత్తానుసారమైన పరిచర్యలో వారు ముందుకు కొనసాగటానికి నీ యొక్క కృప మీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి నాయన. వారు ఎడుతున్న ప్రతి స్థలంలో మీరు తోడై ఉండండి, మీరు ముందు నడిచి నడిపించండి. వారి నోటి మాటగా ఉండండి ప్రభా. చెదిరిపోయిన బిడ్డలను సమకూర్చండి నాయన. నీ దొడ్డివి కానివి ఎన్నో గొర్రెలు ఉన్నాయి, తిరిగి మరి ఆ గొర్రెల్ని మరలా మీ మందలో చేర్చండి ప్రభా నాయన. మొన్న మరి కఠినమైన మనస్సు గల వారు ఉంటున్నారు తండ్రి. ఇంకా నీ మాట వినని వారు, నిన్ను ఎరగని వారు, చీకటిలో ఉన్నవారు తండ్రి, సమయం ఉందలే చూద్దాం అనుకునేవారు, నిర్లక్ష్యమైన జీవితం కలిగిన వారు ఎంతో మంది ఉంటున్నారు ప్రభా. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారితో మాట్లాడి వారికి కూడా రక్షణ దయచేయమని, మీ పరిశుద్ధ ఆత్మ కార్యం ప్రతి బిడ్డలో జరిగించమని, కుటుంబాలను ఆత్మీయంగా బలపరచమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. సంఘాల్లో మీరు తోడై ఉండండి ప్రభా నాయన. సంఘాల చుట్టూ నీ భద్రత ఉంచండి. అలాగే ప్రభా మరి సంగారెడ్డి వాటి అనుబంధ సంఘాలు తండ్రి, బిహెచ్ఎల్ వాటి అనుబంధ సంఘాలు, రెహబోతు వాటి అనుబంధ సంఘాలు, స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకోండి. సంఘాలన్నింటిలో నీ యొక్క కృపను మెండుగా కృంభరించండి, నీ పరిశుద్ధాత్మను కృంభరించండి తండ్రి. శత్రువు నాయన పొంచి ఉన్నాడు, సమయం కోసం చూస్తూ ఉన్నాడు తండ్రి నాయన. ఎన్నో దేశాల్లో ఎంతో మేము చూస్తూ ఉన్నాం, దాడులు జరుగుతూ ఉన్నాయి. నీ బిడ్డలు ప్రార్థన చేయడానికి లేకుండా, నీ సువార్త చెప్పడానికి లేకుండా తండ్రి భయంతో బ్రతకవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ప్రభా ధైర్యం ఇచ్చే దేవుడవు నీవు. బలహీనలను బలపరచండి, సువార్త ధారాళంగా ప్రకటించడానికి నీ బిడ్డలకి ధైర్యం ఇవ్వండి ప్రభా. నీ బిడ్డలతో మీరు ఉండండి, నెమ్మది దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి మరి ప్రగతి నగరు, నిజాంపేట ఇక్కడ ఈ మందిరాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరి ఆల్విన్ మందిరం జ్ఞాపకం చేసుకోండి, సెవెంత్ ఫేసు తండ్రి. మరి ఇంకా మియాపూరు, కుక్కటిపల్లి నాయన, ఈ పరిచర్యలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. హఫీజ్పేట పరిచర్య, ఎంఏ నగరు నాయన, మరి హెచ్ఎంటి నగరు, అలాగే కోపనపల్లి, సుచిత్ర, జగద్గిరిగుట్ట, ఈ ప్రాంతాలన్నీ కూడా మందిరాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఈ మందిరాలన్నింటిలో మీ కృపను మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ వస్తున్నాను. హెబ్రోను సహవాసమును మీరు దీవించండి ప్రభా. హెబ్రోన్లో కూడా ఏ తగులు గొడవలు లేకుండా మీరే నెమ్మది దయచేయమని, శత్రువు అక్కడ ఏ గలాట చేయకుండా నాయన నీ కృప విస్తారంగా కృమ్మరించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. మరి ఆనాడు దైవజనాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ఈ మందిరాలన్నీ సిద్ధపాటు చేసి నీ బిడ్డల్ని మీరు తండ్రి సమకూర్చారు, మమ్మల్ని రక్షించుకున్నారు. మరి మేము కూడా చెదిరిపోకుండా ప్రభా మీ కొరకు నిలబడటానికి, ధైర్యముగా బ్రతకడానికి, ఏ పరిస్థితి వచ్చినా నీ కొరకు మేము ప్రభా ప్రయాసపడడానికి, మీ వైపు చూస్తూ పరిస్థితుల వైపు చూడక తండ్రి, శ్రమల వైపు చూడక తండ్రి, మీరు మా కొరకు ఎన్నో శ్రమలు పొందారు కదా నాయన. మేము కూడా ఆ శ్రమల్లో పాలి భాగస్థులమని ఎరిగి తండ్రి, శ్రమ వచ్చినప్పుడు ప్రభా నీ పాదాలు పట్టుకొని నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించేవారిగా, మీ నుండి జవాబు పొందుకునేవారిగా, అటువంటి స్థిరమైన విశ్వాసములో మమ్మల్ని బలపరచమని మీ సన్నిధిలో వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపిస్తూ రండి తండ్రి, కార్యం చేయండి. కార్యం చేయవాడు నీవే కదా తండ్రి. సమస్తము నీ చేతిలో ఉంది, అధికారం అంతా నీది. మరి నాయన మత్త 7:7 ప్రకారము
మరి అడుగుడి మీకు ఇయ్యబడునన్నావు కదా తండ్రి. అడుగుచున్నాం తండ్రి. ఏది అడగాలో మాకు తెలియదు. కానీ మీరు తెలియచేస్తూ వస్తున్నారు. ఏది అడగాలో, ఎందుకు అడగాలో, ఎలా అడగాలో మీరు వస్తున్న వాక్యాన్ని బట్టి నీ సన్నిధిలో అడుగుతూ వస్తున్నాం. ప్రభా సమస్తము సమాధానముగా నడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే తండ్రి నాయన మరి యోహాను 14:14 ప్రకారం కూడా మీరు నా నామమున ఏది అడిగినా అది మీకిస్తానన్నావు కదా తండ్రి. నీ నామములో మేము అడుగుచున్నాం ప్రభా. ఈ యొక్క పరిస్థితులన్నీ మీరు చక్కబెట్టే దేవుడివని, నాయనా నీ బిడ్డలను కాపాడి, బలపరిచి, స్థిరపరిచి, నాయనా మెలకువ గల జీవితంలో నడిపించే దేవుడివని, విశ్వాసములో తండ్రి మరి మమ్మల్ని బలపరిచే దేవుడివని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అంతేకాకుండా ప్రభా మరి నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదనన్నావు కదా తండ్రి. మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి. తండ్రి మరి రేపటి దినమంతా కూడా పరిచర్య ఈ దినము పరిచర్య అంతటిని కూడా మీరు ఆశీర్వదించండి. నాయనా నీ ప్రజలు సృష్టికర్తను మరిచి సృష్టమును పూజిస్తున్నారు. విగ్రహారాధనలో తండ్రి వారు మునిగి తేలుతూ ఉన్నారు తండ్రి. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దినములు చెడ్డవి సమయం పోనీయొద్దంటున్నావు. వారికి నీ వాక్యం తెలియదు. నీ శక్తి తెలియదు. నీ కృప తెలియదు ప్రభా. నాయనా నీవు రక్షణ సిద్ధపరిచి ఉంచావు. కానీ వారు నిన్నెరగని వారిగా తండ్రి వారు నిర్లక్ష్యమైన జీవితంతో ఉంటున్నారు. అజాగ్రత్తతో ఉంటున్నారు. అటువంటి వారందరినీ మీరు కనికరించి నాయనా వారిని కాపాడమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి తీసుకురండి. నాయనా జ్ఞానం లేక నీ ప్రజలు కట్టు తప్పిపోతున్నారు. దైవోక్తి లేకపోవటం వల్ల కట్టు తప్పిపోతున్నారు. జ్ఞానం లేక ప్రభా నశించిపోతున్నారు. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దయతో జ్ఞాపకం చేసుకొని కుటుంబాల్ని రక్షించండి. నీ బిడ్డలను రక్షించండి. నాయనా ఎవరైతే ఇంకా నీ దూరముగా ఉన్నారో వారందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. దయతో కనికరించండి. ప్రతి బిడ్డకి రక్షణ దయచేయండి ప్రభా. అంచెదినముల్లో మీ ఆత్మను కుమ్మరిస్తాన్నావు తండ్రి. ప్రతి మోకాలు నీ నామమున వంగి ప్రతి నాలుక నిన్ను స్తుతిస్తదన్నావు తండ్రి. మరి యవనులు నాయన ప్రవచిస్తారన్నావు తండ్రి. వృద్ధులు కలలు కంటారన్నావు. నీ సేవకులు ప్రభా ప్రకటిస్తారన్నావు కదా తండ్రి. ఆ రీతిగా కుటుంబాలన్నిటినీ దైవజనుల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. విస్తారమైన పరిచర్య జరగటానికి సహాయం చేయండి. కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దినాలు చెడ్డవి, అంచెదినములు అపాయకరమైన కాలంలో ఉన్నాం. నీ వాక్యము నెరవేరుతుంది ప్రభా. తండ్రి యుద్ధాల నుండి, ఈ యొక్క మరణాల నుండి, ఈ యొక్క వరదల నుండి, తుఫాన్ల నుండి, నాయన ఈ యాక్సిడెంట్ల నుండి, ప్రభా అనారోగ్యాల నుండి, ప్రభా సమస్యల నుండి మీరే తప్పించండి మీ బిడ్డల్ని. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మీరు చూపించే దేవుడవు. మీ సొంత సమయంలో ప్రతి బిడ్డను మీరు గుర్తు చేసుకొని వారి సమస్యలను మీరు పరిష్కరించమని నాయన ఈ యొక్క సమస్యల నుండి విడిపించమని, ఈ బంధకాల నుండి మీరు తండ్రి విడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. తండ్రి కృంగిన వారిని లేవనెత్తండి ప్రభా. కృప చూపించండి. అనాథల్ని రక్షించండి. అలాగే వరదల విషయంలో కూడా ప్రార్థన చేస్తూ వస్తున్నాం తండ్రి. విజయవాడ ఖమ్మం వరదలు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నీ బిడ్డలు తండ్రి ఆకలి కేకలతో తండ్రి మరి వారికి తగిన గూడు లేక ప్రభా ప్రాణాల చేతుల్లో పెట్టుకొని వారు నిలబడుతూ ఉన్నారు. అయితే తండ్రి నీ మహాకృప ఎంతో గొప్పది. మరి మేము ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు తండ్రి మా ఒక్కరి ప్రార్థన కాదు, ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. సంఘాలన్నీ ప్రార్థన చేస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు వారందరికీ కూడా ఆహారం పంపిస్తూ ఉన్నాడు. తండ్రి నాయన వారికి సదుపాయం కలగజేస్తూ వస్తున్నాడు. ఇదంతా మీ కృపే. ప్రార్థన కృపే తండ్రి. ఇదంతా కూడా ప్రార్థన చేసినప్పుడు మీరు ఆలకించి మీ బిడ్డలను రక్షించే దేవుడవు. ప్రార్థన లేని జీవితము ఒక మనిషికి ఊపిరి లేనటువంటిది. కాబట్టి తండ్రి ప్రభా మా జీవితాల్లో ఎల్లప్పుడూ ప్రార్థన కలిగి మెలకువగల జీవితంగా అందరి విషయంలో ప్రార్థించేవారిగా, మా కుటుంబాలను రక్షించుకునేవారిగా తండ్రి మీరు మమ్మల్ని బలపరుస్తూ రండి ప్రభా. కృప చూపిస్తూ రండి. అలాగే తండ్రి ఖమ్మంలో కూడా ఈ యొక్క మందిరాలు మునిగిపోయి ఉన్నాయి తండ్రి. మందిరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ పరిచర్య, నీ ప్రజలు, నీ వారు తండ్రి అక్కడ ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో దైవజనులు మరి విశ్వాసుల కుటుంబాలు ప్రభా ఎన్నో ఉంటున్నాయి. అవన్నీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు దయతో జ్ఞాపకం చేసుకొని వారి అక్కర్లన్నీ తీర్చండి. వారిని ఆదరించండి. వారిని బలపరిచి వారి యొక్క ఇబ్బందుల నుండి బయటకు తీసుకురండి ప్రభా. మీరే కనికరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని జనుల రక్షణ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ బిడ్డల్ని మీరు రక్షించుకోండి. బిడ్డలకు రక్షణ దయచేయండి నాయన. అలాగే తండ్రి నాయన సల్మాన్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బ్రదర్ కూడా కాలు వాపది వచ్చి నాయన నిలవలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి తండ్రి నాయన. ఆయన నొప్పులు విపరీతంగా ఉంటున్నాయి. అవన్నీ మీరు ఎరుగుదురు తండ్రి. నీ దాసుడు పరిచర్యలో పాల్గొనడానికి మీరే బలమునిచ్చి మీరే నడిపించండి. పరిచర్య అంతట్లో కూడా మీరు తోడై ఉండండి ప్రభా. నాయన ఎక్కడా కూడా ఎటువంటి ఆటంకము సాతానుడు తీసుకురాకుండా మీరే కృప చూపించండి నాయన. మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి నాయన.
అలాగే తండ్రి నాయన సిస్టర్‌ని కూడా విజయ మేరీ సిస్టర్‌ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి, జ్వరం తగ్గించి, తన పరిచర్యలో కొనసాగటానికి సహాయం చేయండి. మరి హుల్డాని కూడా జ్ఞాపకం చేసుకోండి. తనకి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఇంకా తొందరగా రికవరీ అవ్వటానికి సహాయం చేయండి. బిడ్డ చదువులో తోడై ఉండండి ప్రభా. కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే శిరోమణి సిస్టర్‌ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చికున్ గున్యాతో బాధపడుతుంది. తనెంతో బలహీన పరిస్థితుల్లో ఉంటుంది ప్రభా. ప్రార్థనకు కూడా రాలేని పరిస్థితి, చేయలేని పరిస్థితి. నీవెరుగుదువు కదా తండ్రి. నీ బిడ్డల్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోరు తండ్రి. మీ బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టరు. నాయన నీవెప్పుడు అన్యాయం చేయని దేవుడవు తండ్రి. నాయన మేమైతే ప్రభా నిన్ను మర్చిపోయేవారిగా ఉంటాం కానీ, నీవు నమ్మదగిన దేవుడుగా మాకుండి, మా చుట్టూ మీ భద్రత ఉంచి కాపాడుతూ వస్తున్నారు. ఆ బిడ్డని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. మంచి ఆరోగ్యంలో ఉంచండి. బిడ్డ తొందరగా కోలుకోవడానికి సహాయం చేయండి. శ్యామల గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంలో ఉంచండి ప్రభా. తొందరగా రికవరీ అవ్వటానికి సహాయం చేయండి. డెంగ్యూ జ్వరం నుంచి విడిపించారు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. విజయలక్ష్మి సిస్టర్ ఇంటి విషయంలో కూడా నిర్మాణం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీరే కనికరించి ఆ ఇల్లు నిర్మాణంలో పూర్తవ్వటానికి సహాయం చేయండి. సరిత ప్రయాణంలో మీరు తోడై ఉండండి. క్షేమకరమైన ప్రయాణం దయచేయండి తండ్రి. ప్రభావతి సిస్టర్‌ని జ్ఞాపకం చేసుకోండి. బీపీ తగ్గించండి ప్రభా. బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. తన ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీ యందు బలముతో, ధైర్యంతో ముందుకెళ్ళడానికి సహాయం చేయండి. తన కొడుకు చైతన్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తనకు లోతైన కార్యం చేయండి. తను ఈ లోక విషయాల్లో, ఈ బలహీనతల్లో పడిపోకుండా బిడ్డని మీరు బలపరిచి, లోకము నుండి బయటకు తీసుకొచ్చి ప్రభా, నీ బిడ్డని మీరే మంచి జ్ఞానంతో నింపమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తూ రండి. తండ్రి నాయన ఇక్కడ పాలకుల స్థలం విషయంలో కూడా మీరే అది అమ్ముడుపోవున్నట్టు ఆ బిడ్డకి మీరే ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించమని వేడుకుంటూ వస్తున్నాను. సుధీర్ బ్రదర్‌ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన ఇంటి పరిస్థితి అంతా నీవెరిగిన దేవుడవు నాయన. తండ్రి మరి ఎన్నో కొన్ని దినాలుగా ప్రభా ప్రార్థన చేస్తూ వస్తున్నాం తండ్రి. ఆ బిడ్డను మీరు కనికరించండి తండ్రి. నాయన వినతి తన ఇద్దరు బిడ్డలను తీసుకొని తన ఇంటికి రావటానికి కృప చూపించండి నాయన. తనతో మీరు మాట్లాడండి. తను దర్శించండి. నాయన సాతాను చేతుల నుంచి విడిపించండి ప్రభా. నాయన మరి వారి ఇష్టానుసారం ఉండక ప్రభువుకు సమీపస్తులుగా ఉండాలంటే ప్రభా మీరు వారితో మాట్లాడాలి. తండ్రి మీరు కార్యం చేస్తేనే తప్ప ఇది జరగదు నాయన. ఎవరి చేత కాదు. నీవు సమర్థుడమైన దేవుడవు, సామర్థ్యము కలిగిన దేవుడవు. కృప చూపించండి. మరలా ఆ కుటుంబాన్ని మీరు కట్టమని వేడుకుంటూ వస్తున్నాను. అలాగే స్వాతి రాజేంద్ర విషయంలో కూడా సహాయం చేయండి. వారి కుటుంబాన్ని కట్టండి. క్రాంతి నాయన మరి స్నేహ వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసురత్నం మాణిక్యం వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రియా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇలాగ ఎన్నో కుటుంబాలు సాతానుడు ఈ రోజు తండ్రి విడగొట్టి నాయన వాడు ఆనందిస్తూ ఉంటుండగా తండ్రి మీ కృపా కనికరములు నీ బిడ్డల పైన ఉంచండి తండ్రి. నీ బిడ్డలకి నెమ్మది దయచేయండి. నాయన ఈ కుటుంబాన్ని మీరు భూలోకములో పెట్టి మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అన్నారు. అయితే తండ్రి మరి సాతానుడు తీసుకొచ్చే ప్రతి ఆటంకములు మీరు కొట్టివేసి మీ బిడ్డల కుటుంబాలు మరి భద్రత దయచేసి వారు తిరిగి కలుసుకొని ఆనందించే విధంగా మీరే నడిపించమని ఆ కుటుంబాల్లో మీరు కార్యం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి మరి ఈ యొక్క తండ్రి ఇమ్మానుయేల్ బ్రదర్‌ని జ్ఞాపకం చేసుకోండి. తండ్రి ఎలిజబెత్‌ని జ్ఞాపకం చేసుకోండి. ఐజాక్‌ని జ్ఞాపకం చేసుకోండి. వీసాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలకు మీ సొంత సమయంలో వీసాలు ఇప్పించండి. సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. శ్రీనివాస్ బ్రదర్‌ని జ్ఞాపకం చేసుకోండి. నాయన ఆ యొక్క పొలంలో మరి ఆ బోరు వేస్తుండగా ప్రభా నీరొచ్చేటట్టు మీరే కృప దయచేయండి. సరైన పాయింట్‌లో ఆ నీరు పడ్డానికి కృప చూపించండి. ఫార్మ్ హౌస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లోన్ గురించి ప్రార్థన చేస్తున్నాం. తన కుటుంబాన్ని మీరే ఆదరించి ఆర్థిక పరిస్థితుల నుండి తప్పించి సహాయం చేయమని వేడుకుంటూ వస్తున్నాను. నాయన మీరు కార్యం చేయండి ప్రభా. కృప చూపించండి. లావణ్యమూర్తి గారిని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యంలో ఉంచండి. వృద్ధాప్యంలో ఉంటున్నారు ప్రభా. తన బలహీనతలన్నిటిని మీరు కొట్టివేసి బలపరిచి ప్రభా నీ సన్నిధిలో తండ్రి బలపడ్డానికి కృప చూపించండి. అలాగే తండ్రి సుధాకర్ బ్రదరు తండ్రి డయాలసిస్‌లో ఉంటున్నారు. ఆ బిడ్డను కూడా మీరు కనికరించి మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థత దయచేయమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి మరి షేబా ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకోండి. షేబా సిస్టర్‌ని జ్ఞాపకం చేసుకోండి. తను ప్రార్థనకి రాలేకపోతుంది. ఎందుకో తెలియదు. మీరే తీసుకురండి. ప్రార్థనలో మరలా ఆ బిడ్డను సమకూర్చమని వేడుకుంటూ వస్తున్నాను. కుటుంబాన్ని మీరే ఆదరించండి ప్రభా. జ్యోతిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. షిమియాన్ బ్రదరు కాలు ఆపరేషన్ అయింది. తండ్రి ఆ గాయముని మీరే స్వస్థపరచండి ప్రభా. నాయన పరిస్థితులన్నిట్లో మీరు చక్కబరిచి బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని, నాయన బిడ్డల చదువుల్లో కూడా మీరు తోడేయండమని వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపిస్తూ రండి. నాయన ఇశ్రాయేలు మరి ఇరాన్ యుద్ధం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశాలన్నిటి మధ్య సమాధానం దయచేయండి. నెమ్మదివ్వండి. ఇరు దేశాల మధ్య ప్రభా సంధి కుదర్చండి ప్రభా. వారి యుగాలన్నీ పక్కన పెట్టి తండ్రి ఈ యుద్ధాలు ఆపబడినట్లు కృప చూపించమని, శత్రు దేశాలన్నింటిని మీ స్వాధీనంలో పెట్టుకొని నాయన ఈ కరువు నుండి, క్షామం నుండి, ఈ యొక్క ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి తప్పించమని వేడుకుంటున్నాను. ఈ యుద్ధాల కారణంగా తండ్రి ఎంతో జన నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంది. నాయన ధన నష్టం జరుగుతుంది. ప్రభా మరి కరువు ఏర్పడుతుంది ప్రభా. ఎక్కడ చూసినా నెమ్మది లేదు. అన్నీ విపరీతమైన రేట్లు. నాయన ప్రజలు
ఏది కొనలేని పరిస్థితి, ఆకలి తీర్చుకోలేని పరిస్థితి. తండ్రి వారి భారములు వారు భరించుకోలేరు కానీ మీరే వారి భారములు భరించి మీ బిడ్డలను కాపాడమని, కరువు నుండి తప్పించమని వేడుకుంటూ వస్తున్నాను. తండ్రి ముఖ్యంగా నీ బిడ్డలకి రక్షణ దయచేయండి. ప్రతి బిడ్డ ప్రభువుని ఎరుగేటట్లుగా కృప చూపించండి. నాయన మరి ఎన్నో ప్రాంతాల్లో తండ్రి నీ వాక్యం విత్తబడుతుంది. నీ ప్రజల్ని మీరు పంపిస్తున్నారు, వాక్యం అందిస్తున్నారు. అక్కడ నాయన నీ వాక్యం విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. మందిరాల్లో కూడా నీ వాక్యము విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. అనేకమైన ప్రజలు తండ్రి నిన్ను ఎరగని వారు ఇంకా ఎంతో మంది ఉన్నారు. వారందరిలో మీ రక్షణ కార్యం జరిగించమని వేడుకుంటూ వస్తున్నాను. కృప చూపించండి ప్రభా, సహాయం చేయండి. యాంటీ కన్వర్షన్ బిల్ విషయంలో కూడా సహాయం చేయండి. మణిపూర్ ప్రజల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి ఇబ్బందుల నుంచి విడిపించండి. నాయన ఇతర దేశాలు ఎన్నో దేశాల్లో తండ్రి ఇంకా నీ ప్రజల మీద దాడులు మీరే ఆపించమని వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. నాయన నీ కార్యం జరిగించండి ప్రభా. నీ పరిచర్య విస్తారంగా జరగడానికి సహాయం చేయండి. మీ బిడ్డల చుట్టూ మీ భద్రత కాపుదల ఉంచమని వేడుకుంటూ వస్తున్నాను. సహాయం చేస్తూ రండి ప్రభా. తండ్రి నీవు సహాయం చేయకపోతే ఎవరు చేస్తారయ్యా? కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాం, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములు కలుగజేసిన యెహోవా వల్లనే మాకు సహాయం కలుగును గదా! ప్రభా నీవే కదా సహాయం చేసే దేవుడవు. తండ్రి అనుదినము మీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా. ఈ కష్ట పరిస్థితుల్లో తండ్రి నీవు తప్ప మాకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరయ్యా. తండ్రి ఆనాడు నీ భక్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. తండ్రి యోసేపుకు తోడై ఉన్నారు ప్రభా. నాయనా మోషేకు తోడై ఉన్నారు. అలాగే తండ్రి యోబుకు తోడై ఉన్నారు ప్రభా. ఈరోజు మాకు కూడా మీరు తోడై ఉన్నారు. అయితే మేము మీ మాట వినని కొన్ని విషయాల్లో వినని వారుగా ఉండడం వల్ల మేము నష్టపోతున్నాం తండ్రి. అవును ప్రభా, ప్రతి విషయంలో ప్రభా నీ వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. నీ యందు భయభక్తులు దయచేయండి. నీకు లోబడే జీవితం దయచేయండి. అపవాదిని ఎదిరించడానికి ఈ ప్రార్థన అనే ఖడ్గమును మేము ధరించుకొని నీతి మార్గంలో, యథార్థ మార్గంలో, సత్య మార్గంలో యేసు ప్రభువు వారిని అనుసరించే వారిగా ప్రభా నీ యందు విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగేవారిగా మంచి సైనికులుగా మమ్మల్ని నడిపించండి ప్రభా. ఈ లోకములో తండ్రి మేము ఈ లోకం విడిస్తే ఏది పట్టుకెళ్ళే పని లేదు. కానీ ఈ లోకములో ఉన్నప్పుడే మేము మీరిచ్చిన ఆహారంతో, వస్త్రంతో తృప్తిగా జీవిస్తూ తండ్రి సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమన్నావు. అటువంటి భక్తిలో మేము నడుస్తూ నాయనా తృప్తి కలిగి ప్రజలందరి కొరకు నాయన మేము ప్రార్థించేవారిగా మెలకువగలిగిన జీవితం మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాను. నీవు సిద్ధపడము, ఇతరులను సిద్ధపరచుము అంటున్నావు ప్రభా. మరి మేము సిద్ధపడకపోతే ఇతరులను మేము ఎలా సిద్ధపరచగలం? కాబట్టి మేము ముందు సిద్ధపడుతూ ప్రభువులో మేము ఎదుగుతూ ఇతరుల గురించి కూడా మేము పట్టింపు కలిగి ఉండేవారిగా, భారము కలిగి ఉండేవారిగా, ఎంతో తండ్రి ప్రార్థనా జీవితం కలిగి ఉండేవారిగా, సువార్త ప్రకటించేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను అనుసరించేవారిగా, నీ కొరకు ప్రయాసపడేవారిగా, ప్రతి విషయంలో కూడా నీ బిడ్డల్ని బలపరచమని, నాయనా కుటుంబాలను ఆదరించమని, నీ కృపా కనికరములు ప్రతి కుటుంబంలో ఉంచమని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటూ వస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం చేయండి. నా జీవితంలో కూడా మీరు చేసిన మేళ్ళన్నిటికీ వందనాలు చెల్లిస్తున్నాను. నాకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నిన్ను స్తుతిస్తూ గనపరుస్తున్నాను. కోమలికిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా నిన్ను స్తుతిస్తున్నాను. సంఘమంతా ప్రార్థన చేస్తూ వచ్చింది. బిడ్డకి కడుపు నొప్పి తగ్గించారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రభా మరి ఒకసారి మీ దాసుని జ్ఞాపకం చేసుకొని దాసునికి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా సాల్మన్ బ్రదర్ పరిచర్య అంతట్లో కూడా మీరు సహాయం చేసి కడపల పరిచర్య కాదు ప్రభా, ప్రతి పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించమని సమస్త మహిమా ఘనతా ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ తండ్రి ఇంకా చాలా మంది బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డలందరినీ కూడా ఆన్లైన్లో కుటుంబాలన్నీ కూడా పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. వారిని బలపరచండి, సిద్ధపరచండి, ఆదరించండి, సమస్యలు పరిష్కరించండి, కృప చూపించండి. నీ కొరకు నిలబడే బిడ్డలుగా చేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీకే మహిమా ఘనతా ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వకంగా వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధ ఉదయశ్వరి, జ్యోతమ్మ, శ్యామలమ్మ గారు, శ్రీనివాస్ గారు అలా సమయాన్ని బట్టి ప్రార్థన త్వరగా ప్రేమ గల మా తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాదములకు వందనాలు స్తోత్రములైన వారమంతా కాపాడి మరి నాయన యొక్క మరి శనివారం జన్మలో తండ్రి ప్రభా మరొకసారి నీ పాదములతో రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి నీ నా మనసు తెస్తూ మేము పరుస్తున్నాం తండ్రి. ఎంతని నమ్మదగిన దేవుడు నాయన నీ కొందనాలు స్తోత్రములు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు, దాన్ని స్థిరపరిచే దేవుడు, మాట తప్పని దేవుడు నాయన నీ కొందనాలు స్తోత్రములైన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా గొప్ప తండ్రి నాయన నీ నా మనసు తెస్తూ మేము పరుస్తున్నాను. విడగిన దేవుడు, ఎడబాయిన దేవుడు, అలైన దేవుడు, సంవత్సరమైన దేవుడు,
నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ఘనమైన గొప్ప దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా ప్రాణాన్ని విమోచించిన తండ్రి, నన్ను రక్షించిన దేవుడు. నేను ఆయన నీ సందులో సాగిలపడి స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. అమూల్యమ రక్షణ ఉచితంగా అనుగ్రహించిన తండ్రి, పరలోక సంబంధమైన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన తండ్రి అయ్యా, హృదయపూర్తిగా నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ఆయన తండ్రి మరి కష్టాల్లో, శ్రమల్లో తండ్రి, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తండ్రి ప్రభా తోడుగున్న దేవుడు ప్రభా, నన్ను విడిచిపెట్టిన దేవుడు ప్రభా, విడనాడని దేవుడు ప్రభా, నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. యేసేపు దేవుడు, నా దేవుడుగా మా దేవుడు ఉన్న తండ్రి, నీ కొందనాలు స్తోత్రములు ప్రభా. నాయన చెరసాల్లో ఉన్నప్పుడు తోడుగున్న దేవుడు ప్రభా, నాయన సింహాసనం మీద ఉన్నప్పుడు తోడుగున్న దేవుడు ప్రభా, నాయన నీ సందులో సాగిలపడి స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. మోషేకు తోడుగున్న దేవుడు ప్రభా, మాకు కూడా తోడుగుండి నిరంతరము నడిపిస్తున్న నా దేవుడు ప్రభా, నీ నామను స్తుతిస్తున్నాను. ఈ దేవుడు సదాకాలము తోడుగుండి ప్రభా, నేను మరణ పర్యంతం నడిపిస్తానన్న దేవుడు, నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను దేవా. నీ కొందనాలు. ఇంత గొప్ప వాక్యము నైనా వాగ్దానం మీరు మాకు అనుగ్రహించిన తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. కష్టంలో తండ్రి కృంగిపోకున్నట్లు ప్రభా, శ్రమల్లో నైనా దుఃఖించుకున్నట్లు ప్రభా, నిరుత్సాహపడుకున్నట్లు ప్రభా, జీవ గ్రంథాన్ని మీరు మాకు అనుగ్రహించిన దేవుడు ప్రభా. దైవజనుల ద్వారా తండ్రి బలపరుస్తున్న దేవుడు ప్రభా, నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను దేవా. నీ వాక్యం పాదము దీపము త్రోవకు వెలుగు అనుగ్రహించిన తండ్రి వెనకకు నీ నామను స్తుతిస్తున్నాను మహింపరుస్తున్నాను. ఆదించే దేవుడు, బలపరిచే దేవుడు, స్వస్థపరిచే దేవుడు దేవాన్ని సందులో సాగిలపడి స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండే భాగ్యం నన్ను ఎంతో మందికి లేని ఆధిక్యత ప్రభాని నాకు మీరు అనుగ్రహించి తండ్రి ప్రభా, నైనా నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్న తండ్రి అయినందుకు నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను దేవా. మరొక దినమంతట్లో నీ సేవకులు, దైవజనులు నైనా తండ్రి ఆయా రకాలుగా ప్రభా సువాత ప్రకటిస్తూ తండ్రి ప్రభా, నైనా నీ కార్యాలను తండ్రి జరిగిస్తూ వస్తున్న వారందరిని బట్టి నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి. దినవంత పరిచయలు ప్రభా, బైబిల్ స్టడీస్, నీ ప్రార్థన కూడికలు, ఉపవాస ప్రార్థనలు, మరి స్త్రీల మధ్య నైనా తండ్రి జరుగుతున్న పరిచయని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. కనికరించండి, కృప చూపించండి, వాడపడే తండ్రి. దైవజనులు ప్రభా నీ ఆత్మతో అభిషేకించుకుని వాడుకుంటున్నామని వేడుకున్నాను తండ్రి దేవా. నాయన ఫలవంతమైన పరిచర్య నీ కొరకు చేయడానికి నీ సహాయం చేస్తారమ్మని వేడుకున్నాను. కృప చూపించండి ఆయన. నీకు నాలుగు స్తోత్రములు నాయన. ఈ విధంగా కరపత్రాల ద్వారా వచ్చిన పరిచయం జ్ఞాపకం చేసుకుంటారండి. సువార్త కూడికల ద్వారా వచ్చిన పరిచయం జ్ఞాపకం చేసుకుంటారండి దేవా. చేయుచున్న వారిని ప్రభా మరి నాయన తండ్రి వాక్యం విన్న వారి జీవితంలో కూడా నీ గొప్ప కార్యం జరిగించి మహిమనంతరం మనం అనుకున్నాను తండ్రి. హెబ్రోన్ జ్ఞాపకం చేసుకుంటారండి. మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటారండి. సారథ్య సంఘం జ్ఞాపకం చేసుకుంటారండి ప్రభా. సమస్యలన్నింటినీ పరిష్కరించే దేవుడు, ఏక మనసుని, ఏక ఆత్మ, ఏక భావాన్ని మీరు అనుగ్రహించే దేవుడు. దుష్టుడు సాతండి అగ్ని బాలను ఆర్పివేయడానికి శక్తివంతులుగా మమ్మల్ని నిలబెట్టే దేవుడు దేవా. కనికరించని మనం వేడుకుంటున్నాను తండ్రి. ఏక చిత్త